మా మమ్మీ వాళ్ళ 550 రూపీస్ ఇచ్చింది. అంత సీన్ లేదులేమ్మా, సరుకులు కొనుక్కురామ్మా అంటే. ఓహో, ఇప్పుడు ఈ 50 రూపీస్లో నాకు ఏం మీకు 10-20 రూపాయలతో నేను ఏం కొనుక్కున్నాను. ఐదుసారికి అంత మంచి ఐడియాకి కొట్టయితే బెటర్. అయితే చలో నువ్వు కూడా వదిలేసావు నన్ను. సరే బాయ్ బాయ్. నేను జడేస్తా చూడు, నేను జడేస్తా చూడు, నా జడేస్తా ఈ జాతి జడేస్తా చూడు. 50 రూపాయలు ఇచ్చిందండి మా అమ్మ. మీ దగ్గర సామాన్లు అమ్మా. బూస్ట్ ఇవ్వండి, షాంపూలు ప్యాకెట్లు ఇవ్వండి, సోపులు ఇవ్వండి. అంటే ఇందాల కొంతమంది మీ దగ్గర సామాన్లు వస్తున్నారు, అవి ఇవ్వండి ఒకసారి. ఇవి బాగున్నాయి వచ్చేస్తా. అంటే ఈ షాంపూ ప్యాకెట్లు చూడండి, తీసుకోండి. అక్కడ అక్కడ అక్కడే వెయ్యండి ఆంటీ. ఆంటీ అటువైపు గ్లాస్లో కనపడుతుందా, తీసుకురండి. ఎన్ని కావాలి? నాకు అవి వద్దండి, అవి కూడా బాగాలేదండి. అయితే బ్లాక్ ఇచ్చారు పెట్టాలి. సరే ఆంటీ. అంటే ఇక్కడ దీంట్లో ఏంటి అన్ని తక్కువ సామాన్లు ఉన్నాయి, షాంపూల వల్ల ఎక్కువైపోయినట్టు ఉన్నాయి. సరే కానీ అంటే అక్కడ ఫ్రెష్ ఇవ్వండి. చాలా బాగుంది, నాకు గ్రీన్ కలర్ కావాలండి. అదే అండి, అది చిన్నది, అదే కావాలి. అంటే మిక్స్ చిన్నది 22 రూపీసే కదా. అలా మీకు ఎక్కాలి. ఇది ఎల్లో కలర్ సోప్స్ మంచిగా ఉన్నట్టున్నాయి, ఇవ్వండి. నాకు సెట్ వచ్చేయాలి. బాగున్నాయి, నేను తీసుకెళ్ళిపోతాను. రాసుకోండి. లేదండి, అక్కడ ఇడ్లీ రవ్వ ప్యాకెట్ ఉంది, పట్టుకున్నానండి. తక్కువైపోతే మళ్ళీ ఇడ్లీ రవ్వ లేకపోతే మా అమ్మ పిచ్చో ఇంట్లో ఇడ్లీ రవ్వ ఉన్నది. అయ్యో ఆంటీ, మీరు తీసి మళ్ళీ అక్కడే పెట్టినట్టున్నారేమో. అదే ఇవ్వండి అండి, అదే అక్కడే అక్కడే అదే ఇవ్వండి. అటు అటు ఇటు ఇటు అటు ఇటు. అయ్యో ఆంటీ, మీరు తలనొప్పి తెచ్చుకోకండి అసలు. మరి అలా బ్యాటరీలు కొత్త బ్యాటరీలా ఇప్పుడు వచ్చినాయి సెట్. ఇది పై సెట్ ఒక్కటే సీల్ చేసినట్టున్నారుగా. ఈ బ్యాటరీ ఇచ్చేది భలే ఉంది, రిమోట్లకి వేసుకున్నాం. బ్యాంకాక్ సెట్ తీసుకున్నావా? చాలా బిల్ అవుతుంది. ఒక్క బ్యాటరీ ఇవ్వండి. సరే, సాయంత్రం తీసుకెళ్ళండి. ఇంకా అక్కడ నువ్వుల నూనె బాటిల్ ఉన్నట్టుంది కదా, క్వాలిటీ ఇక్కడ మధ్యలో ఆ బాటిల్ ఇవ్వండి. అక్కడ శాండిల్ సోప్ ఉన్నట్టు ఒకసారి చూడండి. ఇది బడ్జెట్ అదే అండి. ఇది మరీ ఎక్కువ పిల్లలు ఇక్కడ అండి, బ్రష్ పక్కన. ఆంటీ మీరు నాకు టీ పొడి ఇవ్వలేదా ఆంటీ? వందలమ్మా. అయ్యో ఆంటీ, ఆ టీ పొడి ఇక్కడే ఉంది. ముందు నాకు టీ పొడి ఇవ్వండి ఆంటీ, అస్సలు లేట్ అయిపోయింది నాకు. నన్ను ఏం చేయమంటారు లేట్ అయితే? ఇవి చాలా ఆంటీ, చాలా ఎక్కువైపోతాయి. ఇది ఈ లాలీపాప్స్ ఇచ్చేయండి ఆంటీ. చాలా వస్తే లాలీపాప్ అయ్యో రామయ్య రామచంద్రయ్య, వచ్చేస్తుంది బాగా. మీ మధ్య పరమేమో కానీ నాకు మాత్రం ఈ చాక్లెట్స్ అన్నీ నచ్చినాయండి. మా పిల్లలతో వాగి వాగి అలా వచ్చేస్తున్నాము. సరే ఏం కాదులే, తప్పైపోయింది, ఏం కాదు. ఎప్పుడో ఒకసారి ఏదో తప్పు చేస్తే ఏం కాదులే. $425 నువ్వు ఇచ్చినంత 50 తీసుకోండి. మమ్మీకి బిల్ ఇచ్చేసి ఇవ్వను. ఇవ్వండి మిగతా డబ్బులు కూడా. 450, 500కి 450 ఇస్తున్నాను మీకు.
అయ్యో మమ్మీ ఆంటీ ఇచ్చిందా? ఇచ్చిందా ఆంటీ? అవునా, సరే సరే. ఓకే అమ్మా, అయితే ఈ లాలీపాప్ చాక్లెట్స్ కూడా ప్యాక్ చేయండి ఆంటీ. ఏమబ్బా, ఆంటీ ముందు నా చాక్లెట్స్ ప్యాక్ చేయండి. ఎవరికో ఇచ్చేసానమ్మా, ఎవరికో ఇచ్చా. ఎవరైనా మోసం చేసి ఉంటారులేండి. ఎవరికో కాదు ఆంటీ నా చాక్లెట్. సరే బాయ్ మా అమ్మ చెప్పు. సరే ఆంటీ. చూడు నా జుడిస్తే చూడు, నా జుడసే జారిపోయి జడస్తే చూడు, జిమ్ములు అక్కడ జారుంటాయో. ఈ కొట్ట ఆంటీ గారేమో నా ఇడ్లీ ప్యాకెట్ ఎక్కడికి పోయిందని చెప్పి బాగా ఆలోచిస్తున్నారు. ఈమెమో ఇక్కడ దొబ్బేసి చక్కగా సంచిలో వేసేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. సరుకులు 100 రూపాయలు 500 10 రూపాయలు పెట్టాడు అనేది పండుగ రావి చూసావా 500 100 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు పంపించిందమ్మే. మిగతా 50 రూపాయలు నా దగ్గర ఉంటాయి. జస్ట్ 50 రూపాయలు తెచ్చుకుని ఇక్కడ పెట్టుకున్నాను. అటువైపు వెళ్ళి బొంబాయిలోకి సవాళ్ళు తీసుకుని ఇలా తీసుకుంటాను. అయిపోయి 100 రూపాయలని 500 చేసేసాను. అయితే అంత లాభమే లాలీపాప్ ఇవాళ సామాన్లు ఏమో కానీ నా లాలీపాప్కి ఎక్కువ. సరే బాయ్ వైషు.